కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజావాద్యంపై శ్రద్ధ లేదని వరంగల్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ విమర్శించారు. ఎంజీఎం ఆసుపత్రిని నేడు ఆయన పార్టీ నాయకులతో కలిసి సందర్శించారు. ఆసుపత్రిలోని అత్యవసర విభాగంతో పాటు పిల్లల వార్డు, పలు విభాగాలను పరిశీలించారు. వైద్య సేవలపై డ్యూటీ డాక్టర్స్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వరుస ఘటనలపై భారతీయ జనతా పార్టీ నేతలు తీవ్రంగా స్పందించారు. ఎంజీఎం పరిస్థితులు మారే వరకు బీజేపీ ఆధ్వర్యంలో ఇక్కడ దీక్ష చేపడతామని హెచ్చరించారు. ఈ ఎంజీఎంకి వస్తే ఎవ్వరూ దిక్కుగతులు లేకుంటున్నోళ్ళు తప్ప కొంచెం స్తోమత ఉన్నోళ్ళు రావాలన్నా భయపడే పరిస్థితి ఉన్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచే స్టార్ట్ అయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఎలుకలు కొరికిన సంగతి మనం చూసినాం. వెంటిలేటర్ లేకుండా బయటికి పోయిన సమస్యలు చూసినాం. వీళ్ళని వద్దుపో అని కాంగ్రెస్ను ఇక్కడ గెలిపించారు. గెలిపించిన ఆమె కూడా ఒక రాష్ట్ర క్యాబినెట్లో ఒక మంత్రి స్థాయిలో ఉన్నది. ఉండి ఈ ఎంజీఎంని ఏం చేస్తున్నది మనకు మనమే ప్రశ్నించుకోవాలి. ఎక్కడ టెండర్లు అయితే నా శాఖకు సంబంధించింది నేను చేయాలనేది తప్ప, కమిషన్ బేసిస్ తప్ప వరంగల్కు ఎక్కడన్నా తట్టడి మట్టి పోయించిందా ఈ ఎంజీఎంలో? ఎందుకంటే చాలా బీద పూర్తిగా అణగారిన వర్గాలు, అంటే ఎక్కడ ఏ గింత కూడా దిక్కులేని వాళ్ళు ఎంజీఎంకి వస్తారు. వాళ్ళ మీద కూడా మీకు ప్రేమ లేకపోతే ఈ ప్రభుత్వం ఎట్లా? ఈరోజు ఎంజీఎం పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఒక వెంటిలేటర్ పై ఉంది. గత కొన్ని సంవత్సరాల నుండి ఎంతో మందికి ప్రాణభిక్ష పెట్టిన ఎంజీఎం ఈరోజు తనకి ప్రాణభిక్ష పెట్టండి అనే పరిస్థితిలో ఈరోజు ఎంజీఎం హాస్పిటల్లో ఉంది. గత కొన్ని రోజుల నుంచి చూస్తున్నాం మన ఎంజీఎంలో మనము గతంలో రోగిని ఎలుకలు కొరకడం జరిగింది. అది దాని తర్వాత ఒక బ్లడ్ గ్రూప్ ఇంకొకరికి బ్లడ్ గ్రూప్లో ఎక్కించే సంఘటనను కూడా మనం చూసాం. ఈరోజు నిన్న పీడియాట్రిక్లో ఇద్దరి చిన్న పిల్లలకు ఒక ఆక్సిజన్ సిలిండర్తోని అటెండర్ లేకుండా కూడా వాళ్ళు ఎక్స్రేకి పంపించడం జరిగింది. ఈ సంఘటనలన్నింటిలో కూడా చూస్తే మనము ఎట్లాగో కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి, స్థానిక ఎమ్మెల్యే కొండా సురేఖ, నాయన రాజేందర్ రెడ్డి గారికి, ఇక్కడ ఉమ్మడి జిల్లా మంత్రులకు, ఎమ్మెల్యేలకు ప్రజా వైద్యం పైన ఎట్లాగో ఒక శ్రద్ధ లేదు, చిత్తశుద్ధి లేదు. ప్రజా ఆరోగ్యంపై వాళ్ళు కాపాడాల్సిన బాధ్యత లేకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ఏ పనులకు ఎంత బడ్జెట్ అలొకేట్ అయింది, అది ఏ కాంట్రాక్టర్లకు ఇవ్వాలి, ఏ మంత్రి వాటిని కమిషన్ పర్సంటేజ్లు తీసుకోవాలని, ఆ మంత్రుల మధ్య గొడవలు, ఆ పర్సంటేజ్లు, వాటిని సమన్వయం చేయడానికి ఢిల్లీని మధ్యవర్తులు, పిసిసి అధ్యక్షులు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పనితీరు ఈ రాష్ట్రంలో.